ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలాతు ముందు నిలబడిన తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు, అలాగే ప్రజల ముందు నిరాకరింపబడినప్పుడు పస్కా అంటే విడుదల పండగ ఆచారాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఆ పండగ యొక్క భావము వారు ఎరగలేకపోయారు. పస్కా నాడు దేవుడు ఐగుప్తు నుండి మనల్ని విడిపించిన దినము జ్ఞాపకం చేసుకుంటడం మంచిదని మన దాస్యం నుండి మనకి విముక్తి ఇచ్చింది. అయితే నేరము చేయని క్రీస్తును ఏ నేరము మోపలేక దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు, దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో తిరిగి లేపుతానని చెప్పిన దానికి దేవదూషణ అని పేరు పెట్టి శిలువ మరణానికి అప్పగించారు. ప్రభువు లేఖనాలన్నీ ఆయన శిలువ మరణం ద్వారా నెరవేర్చవలసినవన్నీ ఆయన నెరవేర్చేశారు. ఆయన గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినవి అని తర్వాత ఆయన చెప్పారు. నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినవని ఆయన పునరుత్థానం తర్వాత మోషేయు, కీర్తనల్లో ప్రవక్తలు తను గూర్చిన వచనాల భావం వారికి తెలిపి ఇవన్నీ నెరవేరాయి అని ప్రభువు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పరిపూర్ణ వ్యక్తిత్వము మానవుడు కావాలంటే క్రీస్తుని వెంబడించాలా, క్రీస్తుని చూడాలా. చూడండి, ఒక మాట, యేసు ప్రభువులో నేను విశ్వాసం ఉంచాను, నాకు విడుదల వచ్చిందని వారు చెయ్యొద్దండి. నాకు విడుదల వచ్చింది కాబట్టి నేను చేయవెత్తుతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు నా పాపాలు క్షమించాడు, ఆయన నన్ను ప్రేమించకపోతే నాకు అసలు నా పాపాలకు క్షమాపణ లేదు, నా కొరకు మరణించకపోతే క్షమాపణ లేదు. ఇంతటితోటే కాదు, ఆ క్రీస్తు చూపించినటువంటి మాదిరి తర్వాత స్టెప్పు నీవు అనుసరించడానికే ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఆ మాట వ్రాయబడతా ఉంది. చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూసారా, మనము ఆయన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభువారు ఆయన జీవితాన్ని చక్కగా చూడు, నీకు మాదిరి. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి మరలా ఎలాగొస్తాడంటే తీర్పు తీర్చడానికి వస్తాడు. లోకం కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు అందరూ శిక్ష నుండి తప్పించుకోవాలని ప్రాణం ఇచ్చాడు. మరి ఆయనంత కరుణ చూపించినా సరే ఇంకా నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఆయన మరలా వచ్చినప్పుడు ఆయన తీర్పులో నేను నిలబడవలసి ఉంటుంది. కాబట్టి నా జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నా జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు ఆ శ్రమల్లో కూడా. కాబట్టి క్రీస్తు పొందిన కొదువైన వాటిలో నా దేహమందు కూడా భరిస్తానని పౌలు చెప్పాడు. క్రీస్తు నీలో నివసిస్తే నీ ద్వారా ఇతరులకి క్రీస్తు కనపరుచుకుంటాడు, నువ్వు మాదిరిగా ఉంటావు. ఆయన అడుగుజాడల్లో మనము నడుస్తాం, ఆయన మనకు మాదిరి. 2 విశ్వాసులు మందిరానికి వచ్చేవాళ్ళే, ఒకరికి వారికి సమాధానం లేదు. 2 విశ్వాసులే, వాళ్ళిద్దరూ కూడా క్రీస్తుని ఎరిగిన తర్వాత ఒక దేహములో, ఒక శరీరంలో వారు అంగాలైతే
ఈ కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఏం చేస్తాయి? ఈ కుడి చేతితో సబ్బు తీసి ఎడమ చేతికి రాయాల, ఈ చెయ్యి తీసుకొచ్చి దీనికి రాయాల. అర్థమైందా? దీనివన్నీ తోమాల, దీనివన్నీ ఇది తోమాల. నువ్వు ఎడమ చేయవు, నీ ఎడమ చేతి నువ్వే చేసుకో అంటే దీనికి సాధ్యం అవుతుందా? అవదు. కాబట్టి క్రీస్తు నీలో నుండి ఇతరులకు కనబడేలాగున ఆయన అరికాలు మొదలుకొని శిరస్సు వరకు నీ దోషములు క్షమాపణ కొరకు ఎలాగైతే అప్పగించుకున్నాడో క్రీస్తు కొరకు నీవు అప్పగించుకొని ఒక జీవితాన్ని జీవించాల, ఒక నూతనమైన జీవితం జీవించాల. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే నాడు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభువా, గలతీ 2:20 ప్రకారంగా పౌలు చెప్పినట్లుగా క్రీస్తుతో పాటు నేను కూడా సిలువేయబడ్డాను, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి చనిపోయి నా అహంకారానికి, నా గర్వానికి, నా బెంకాలికి, నా మాటే చల్లాలనేటటువంటి వాదానికి నేను చచ్చిపోయి క్రీస్తు నాలో జీవించుచున్నాడు. నీవు అలాగ అర్పించుకుంటే, దేన మనసుతో వేడుకుంటే క్రీస్తు నీలోకి వస్తాడు. క్రీస్తు నీలోకి అక్కర్లేదంటే నీ అహంకారం నీలోనే ఉంటుంది, నీ గర్వం నీలోనే ఉంటుంది, నీ అసూయ నీలోనే ఉంటుంది, నీ పగ ద్వేషాలన్నీ నీలోనే ఉంటాయి. క్రీస్తు నీలోకి వస్తే అవన్నీ పోతాయి. క్రీస్తుని నీలో ఇతరులు చూసి అప్పుడు నిన్ను శ్లాఘిస్తారు. ఎందుకు? మునపటి వ్యక్తి ఈమె కాదు, మునపటి వ్యక్తి ఈ వ్యక్తి కాడు అంటారు. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడని నీ ప్రవర్తన స్వభావాన్ని బట్టి ఇతరులు తెలుసుకుంటారు. మరి క్రీస్తును మరుగు చేస్తావో, క్రీస్తును కనపరుస్తావో, నీ కొరకు మరణించిన దేవుని నీ హృదయంలో చేర్చుకుంటావో, ఇక జీవించేవాడు నేను కాదు ఆయనే జీవిస్తాడు అని పౌలుతో తీర్మానం చేసుకుంటే, అటువంటి తీర్మానం నువ్వు కలిగి ఉంటే ఇక నిన్ను కనపరుచుకోవు, ఆయన్ని కనపరచడానికి జీవిస్తావు. కాబట్టి పండగ, ఈ పండగకి ఇంకొక పేరుంది పస్కాకి. ఏమిటి చెప్పండి? పులియని రొట్టెల పండగ. ఏమిటి? పులియని రొట్టెల పండగ. క్రొత్త ముద్ద, దాంతో ఏదైనా పులిసిన పిండి ఇందులో వేశారనుకోండి, అప్పుడు ఇదంతా ఏమవుతుంది? పులిసిపోతుంది. మీరు పులిపిండి లేనివారు, పులిపిండి లేదంటే ఈ అహంకారము, ఈ దోషము, ఇవన్నీ కూడా తొలగించుకున్నవారు. పిలాతు, హేరోదు ఒకరికొకరికి పడేది కాదు. అయితే ఇతను గలిలయ ప్రదేశం వాడని చెప్పి పిలాతు ఏం చేశాడంటే ఆ యొక్క హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు చూసి ఎంజాయ్ చేశాడు, క్రీస్తుని చూసి. ఆయన సైనికులు చూసి ఆడుకున్నారు, పరిహాసం చేశారు. ఈయంతో మనకెందుకు అని పంపించేశారు. ఒకవేళ క్రీస్తు నీ దగ్గరకు వచ్చినప్పుడు స్వీకరించకపోతే నీ వాడు కాడు. ఆ క్రీస్తు విశ్వసించిన వారికి అమూల్యమైన వాడు అవుతాడు, విసర్జించిన వారికి అడ్డురాయి అడ్డుబండ అవుతాడు, తొట్టిల్లు పడిపోతారు. కాబట్టి హేరోదు దగ్గరికి వెళ్తే అపహసించి పంపించాడు. నా రక్షకుడా అని వందనం చేయవలసింది పోయి పిలాతు దగ్గరికి వచ్చారు. ఇంతకుముందు వారి ఒకరికొకరికి శత్రువులైతే ఇప్పుడు మాట్లాడుకున్నారు. అతను ఏదో అసలు కనిపించలేదు, ఏటా పిచ్చోడితో మనం ఏడు చేద్దాం, ఏదో చేసి నువ్వే చేసి. ఇప్పుడు ఒకరికొకరు మిత్రులు అయిపోయారు అట వాళ్ళు. చూసారా? యేసు ప్రభువారు వాళ్ళు తృణీకరించినా అక్కడి నుండి ఇక్కడికి ప్రభు వెళ్ళి వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం పోయి సమాధానం వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువారు నీ హృదయం ఎదుట వేచి ఉన్నాడు. ఆయన సమాధానము, నెమ్మది నీవు స్వీకరిస్తే నీలోకి వస్తాడు. ప్రభు పేరిట
మనము సమాజానికి ఆయన పిల్లలుగా మన ప్రవర్తన తీరు ఉండాలే తప్పిస్తే ఆ పాత జీవితమే జీవించినట్లయితే మనము దేవుని పిల్లలము కాము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రీతిగా శత్రువులు మిత్రులయ్యారు. వారికి సమాధానం వచ్చింది. సమాధానకర్త పరలోక తండ్రికి మానవుడికి మధ్య ఉన్నటువంటి ఆ దూరం చెరిపేసి, శత్రుత్వం చెరిపేసి తండ్రితో ఐక్యపరిచేటటువంటి ఆ పని సిలువలో చేశారు. సిలువలో వేదన పొందారు ఆయన. చూడండి 27వ అధ్యాయం, అక్కడ దేవుని యొక్క వాక్యము మనం చూస్తాము. 44వ వచనంలో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించారు. చూడండి, మిగతా వాళ్ళందరూ ప్రభుకి సిలువ వేశారు. ఫోకస్ దృష్టి అంతా ప్రభు మీద పెట్టారు. అటుపక్క ఇటుపక్క ఒక దొంగలు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రభువుని నిందించారు. ఏమి రక్షకుడు అయ్యా, ఏమి దేవుడు అయ్యా, ఏమి ప్రభువు అయ్యా, ఎందుకు ఇంత శిక్ష అవసరమా నీకు, మమ్మల్ని దించి నువ్వు దిగిపో అన్నారు. ఈ ప్రపంచమంతా ఏం వెతుకుతున్నారంటే తక్షణమే వారికి ఉపశమనం కలుగజేసే మార్గాల కొరకు చూస్తున్నారు, కానీ పాతాళం నుండి వారికి నరకం నుండి తప్పించేటటువంటి ఆ ఘోర శాపాన్ని తప్పించే గొప్ప యాగము ప్రభువు ఎక్కడ చేస్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు, నిందించారు. చూడండి 45 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటల వరకు మధ్యాహ్నం మొదలుకొని చీకటి అయిపోయింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తాని అని బిగ్గరగా కేక. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దుఃఖపడింది, వేదన చెందింది. ఎందుకంటే తండ్రితో ఉన్న బంధము తెగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పాపి తండ్రితో పోగొట్టుకున్న సంబంధాన్ని మళ్ళా పాపి చెయ్యి తండ్రి చేతిలో పెట్టినప్పుడు కుమారుని చెయ్యి తండ్రి విడిచిపెట్టాడు. అలాగ మన కొరకు విడిచిపెట్టినటువంటి క్రీస్తు నీలో నివసించాలనుకుంటున్నాడు, నీలో కనపరుచుకోవాలనుకుంటున్నాడు, నీలో చూపించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మన వంతు మృతుడైన యేసుక్రీస్తు నీ పాపాల కొరకు మరణిస్తే 3వ దినాన ఆయన తిరిగి లేచిన ఆ క్రీస్తు గొప్ప విజయుడు. పాపాన్ని, మరణాన్ని, మరి పాతాళాన్ని, ఆ యొక్క శత్రు సమూహాన్ని అంతటిని జయించి ఆయన తిరిగి లేచినటువంటి క్రీస్తు ఇంకెప్పుడు చనిపోడు. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, నేను మొదటివాడును కడపటివాడును మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. 18వ వచనం చదవండి, 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం. నేను మొదటివాడును, నేను ఆఖరివాడును కూడా. నేను చనిపోయాను అనుకుంటున్నారా మీరు? నేను జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడుగా ఉన్నాను. అమ్మా, మనం మరణిస్తే మనకి నిరీక్షణ ఉండదు, పాపికి పాతాళమే. అయితే ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనము కూడా జీవిస్తాము. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా జీవిస్తాము. మరణములో నుండి జీవానికి తీసుకొని వెళ్తాడు. ఆ నిత్య జీవం కొరకు మనము నిరీక్షిస్తున్నాం, సిద్ధపడుతున్నాం. ఆ నిత్య జీవానికి అర్హులుగా ఉన్నట్లుగా ఇక్కడ మనం జీవించాలి. కాబట్టి నీ ప్రవర్తన విషయంలో మార్పు లేకపోతే ఎలాగో చెప్పండి. యేసు ప్రభువారు తన జీవితం అంతా మన కొరకు వెచ్చించిన తర్వాత ఆయన ప్రాణం పెట్టినప్పుడు 50వ వచనం, అక్కడ 51వ వచనం, సమాధులు తెరవబడెను, నిద్రించిన 51 అప్పుడు దేవాలయపు తెర
పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరువబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అక్కడే మనకి తెలిసిపోయింది యేసుప్రభువారు ఎప్పుడైతే మరణించాడో మృతులకి జీవం వచ్చేసి ఇంతకుముందు విశ్వాసులై పరిశుద్ధులైన వారు లేచిపోయారు. ఈ పునరుత్థానంలో స్టెప్పులు ఉన్నాయి. పునరుత్థానంలో ఏమున్నాయి? స్టెప్పులు ఉన్నాయి. మొట్టమొదట క్రీస్తే పునరుత్థానుడై లేచాడు. ఈ కనబడిన వాళ్ళందరూ ఇంకా చచ్చిపోలేదంటే లేచిన వారు లాజరు లేపబడ్డాడు. లాజరు మరలా చచ్చిపోయాడు, కొన్నాళ్ళు బ్రతుకుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకెప్పుడు చచ్చిపోడు. ఆయన ఎందుకు విశ్వాసం నుంచి వారిని లేపుతాడు. కాబట్టి ఆయన మరణించినప్పుడు కొన్ని సంభవాలు ఇక్కడ జరిగాయి. దేవాలయ తెర క్రిందికి రెండుగా చిరిగిపోయింది. అంతే, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవలసిన మార్గము ఏర్పడింది. ఇంతకుముందు ఎవరు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ఇది లేదు. ఆ అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఈ కటన ఉంటుంది. ఆ తెర పైనుండి కిందకి చిరిగింది, కింద నుండి పైకి కాదు, పైనుండి కిందకి చిరిగింది. పరిశుద్ధ స్థలంలోనికి ఆయన రక్తము చేత పట్టుకొని వెళ్ళాడు. ప్రజల అజ్ఞాన కృతముల కొరకు ఆ యొక్క ఉన్నటువంటి కెరూబులు ఆ యొక్క మందసం మీద ఉంటాయి. ఆ కరుణాపీఠం మీద ఆ యొక్క మరి ఆ 4 భాగాల్లో ఒక భాగము క్రీస్తు పాపిని క్షమించడం కొరకు అక్కడ రక్తాన్ని అర్పించి, తన సొంత రక్తాన్ని అర్పించి ఆయన తండ్రి దగ్గరికి అంటే ప్రధాన యాజకత్వము చేసేసి వస్తాడు. అందుకే ఆయన్ని ఆ స్త్రీలు పునరుత్థానుడని చూసిన తర్వాత ముందు ఏమంటాడంటే, నన్ను ముట్టుకోవద్దని ఒక చోట చెప్తాడు. ఎందుకంటే నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కాను లేదు. ప్రధాన యాజకుని పని చేసేసి వచ్చి అప్పుడు ఆయన పట్టుకుంటే ఆయన కాలు పట్టుకుంటారు, ఆయనకు మొక్కుతారు అని వ్రాయబడ్డది. మన ప్రధాన యాజకుడు, ఆనాడు ప్రధాన యాజకుడు పస్కా పశువును వధించిన తర్వాత ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో ఎలాగ ప్రోక్షించాడో తన సొంత రక్తము తీసుకుని వెళ్ళి మన అజ్ఞాన కృతముల కొరకు అక్కడ అర్పిస్తే దేవుడు అప్పగించిన పని పూర్తి కంప్లీట్ అయింది. అప్పుడు ప్రతి పాపికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి హక్కు వచ్చింది. ఆ రాజులు యాజకులు ఇప్పుడు మనం అయ్యాం. నువ్వు దైవాక్యం చెప్పొచ్చు, నువ్వు దేవుని కొరకు చాటొచ్చు. ఒకప్పుడు నియమించబడిన వారే చేసేవాళ్ళు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో రక్షించబడిన ప్రతి వారికి ఈ భాగ్యం దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి తన పని పూర్తయింది, రక్షణ సంపూర్తి చేశాడు. ఆ దేవుడిచ్చిన రక్షణ నీవు కాపాడుకున్నట్లో శ్రద్ధ కలిగి ఉండాలి. నీ సొంత రక్షణ కాపాడుకోవాలి. ఎవడు నీకు కలిగింది అపహరించకూడదు. నీ వస్త్రాలు దోచుకుంటారేమో జాగ్రత్త. నీ నీతి పరిశుద్ధత, నీ రక్షణ వస్త్రం పోగొట్టుకుంటావేమో జాగ్రత్త. సంఘము జాగ్రత్తగా క్రీస్తును తన హృదయంలో దాచుకోవాలి, క్రీస్తును చాటాల, క్రీస్తు కొరకు నిలబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 7 మాటలు శిలువలో పలికిన మాటలు ఉన్నాయి. చదవండి ఇక్కడ. అయితే ఆయన జీవితాంతం ఎన్నో బోధలు చేశారు, కానీ చివరి మాటలు చాలా ప్రాముఖ్యము. వాటిని గూర్చి మనము ధ్యానించినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని చెప్పాడు. మొట్టమొదట తన ద్వారా కలిగేటటువంటి క్షమాపణ వెల్లడి చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం ద్వారా. అక్కడ మొదట ఆ మాట పలికారు. తీసారా? చదవండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్పారు. చూడండి, ఇంతవరకు హేళన చేసి, గేలి చేసి, అపహసించి, నేరాలు మోపి బాధించిన ఆ 4 గుంపులు ప్రతి వారిని కూడా ఆయన ఏమంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు.
ఒక విశ్వాసి ఈ మెట్టుకు చేరినప్పుడు క్రీస్తు నీలో నివసిస్తున్నాడని నువ్వు ఎరుగుతావు, ఇతరులు ఎరుగుతారు. ఈ మెట్టుకు మనం వచ్చామా? మరి పరలోక మెట్లన్నీ సామెత ఉంది, ఉట్టి కేగనమ్మ అంటారు. అప్పుడు ఉట్టి సామెతలు, ఇప్పుడు ఒట్టి సామెతలే. చెప్పాను కదా, ఉట్టి కట్టుకుండేవాళ్ళు భోజన పదార్థాలని అక్కడ పెట్టేవాళ్ళు. ఆ ఉట్టి అందలేదు అనుకో, మరి స్వర్గం ఎలాగ అందుతుంది? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, యేసు ప్రభువారు తన బోధనలో లోకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదవండి. అక్కడ ఆయన ఏం చెప్పారు? 6వ అధ్యాయము లోకా సువార్త 27వ వచనము. వినుచున్న మీతో నేను చెప్పేది ఏమిటంటే, యేసు ప్రభువారు అన్నారు, మీ శత్రువులు ప్రేమించండి. ఆయన ఏది బోధించారో చివరికి శిలువలో చేశారా లేదా? చేశారా లేదా? మనము అలా కాదు అక్క, ఇలాగుండాలి అక్క, ఇలా కాదు తమ్ముడు, అలాగుండాలి తమ్ముడు, అలాగన్నా ఇలాగన్నా అంటాం. మరేమక్క నువ్వు చేయలేదు అంటే, అది ఇలాగ అన్నారు బెదరు, లేకపోతే నేను ఎందుకు అలాగ అంటాను. యేసు ప్రభువారు మాదిరి నీ జీవితంలో కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడి, ఎవరిని నిన్ను అలా తయారు చేయలేరు. మళ్ళా కొమ్మరి సారి మీద నిన్ను పెట్టి నన్ను పెట్టి ఈ బొగ్గమెత్తి అవునా కాదా? మనల్ని ఎంత బలశాలిగా తీసుకొస్తే ఒక వర్షం పడితే అంతా గారేస్తుంది కిందకి. ఎవరు నిన్ను మెత్తలేరు, నీకు నీవే సిద్ధం చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, నీ శత్రువుని ప్రేమించుడి, ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడు, కానీ బాధించే వారి కొరకు ప్రార్థన. యేసు ప్రభువారు చెప్పడమేనా? చేశారా? ఇప్పుడు చేశారా లేదా? చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం అక్కడ 44వ వచనములు చెప్పేది ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలు కావాలంటే అందరూ చేయరేలాగా, అందరూ జీవించలేలాగా. చదవమ్మా 44. నేను మీతో చెప్పినది ఏమిటంటే, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉన్నట్లు మీరు కుమారులు కుమార్తెలు కావాలంటే మీరు ఎలాగే చెయ్యండి. మీ శత్రువులను ప్రేమించుడి, ప్రార్థన చేయండి. ప్రేమించిన ఎడలా మీకు పరలోకంలో ఫలం రాదు. సుంకరులు అలాగే రక్షణ లేని వాళ్ళు అలాగే జీవిస్తున్నారు. జీవితాలు మార్చుకోలేని వాళ్ళు ఇదే పద్ధతిలో ఉన్నారు. నువ్వు ఇలాగుంటే నీకు ఫలం రాదు పరలోకంలో. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా చదువమ్మా కిందకి. వందనం చేస్తే ఏం ప్రయోజనం? నువ్వు ఎక్కువ చేసింది ఏంటి? అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా. చూసారా? అందుకే పౌలు కూడా తన లేఖలో రాశాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం దేవుని యొక్క వాక్యం. మరి మనం చూసినట్లయితే సంఘానికి ఆయన కూడా తన తాత్పర్యాన్ని చెప్తున్నాడు. చదువమ్మ. మిమ్మల్ని హింసించు వారిని అంటే క్రీస్తు బోధలు వారి జీవితంలో చేశారు. వాళ్ళు కూడా సంఘంలోనికి అవే తీసుకుని వెళ్ళారు. దీవించుడు కానీ శపించొద్దు. సంతోషించిన వాళ్ళతో సంతోషించండి, ఏడ్చిన వాళ్ళతో. కానీ మన పద్ధతి అది కాదు. ఏడ్చిన వాళ్ళ దగ్గర నవ్వుతాము, నవ్విన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నవ్వుతూ మనం ఏడుస్తాము. ఇది మన విధానం. మనసు కలిసి ఉండండి. కీడు వల్ల జయించబడద్దు, మేలు చేసి జయించండి. తరువాత నీ శత్రుత్వాన్ని నువ్వు జయించగలిగినట్లయితే అవతల దాన్ని స్వీకరించే వాళ్ళు యోగ్యులైతే వాళ్ళు దీవించబడి మారుతారు. లేదు అంటే నిప్పుల కుప్ప తీసుకెళ్ళి వాళ్ళ తల మీద పెడతారు దేవుడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చూపించిన తర్వాత కూడా మిమ్మల్ని హేళన చేశారనుకో,
వాళ్ళ నెత్తిన నిప్పులు కుప్ప ఉంటుందా నా కింద రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకే కీడు వల్ల మీరు జయించబడొద్దు, మేలు చేసి కీడును ఇది. ఇందాక 129 2, 3 చదివాం కదా. యవ్వన కాలంలో నా పగవారు నా మీద బాధిస్తూ వచ్చారు కానీ నన్ను జయించలేకపోయారు. నీ జీవితంలో అది చూడాలంటే ప్రభు బాటలో నీవు నడు. 1 కొరింథీ 4వ అధ్యాయము 12వ వచనము చదవండి. 1 కొరింథీ 4వ అధ్యాయము 12వ వచనము. వాళ్ళ అనుభవం చెప్తున్నారు. ప్రభువుని వెంబడించే వాళ్ళు, మా స్వహస్తాలతో కష్టపడుతున్నాం, ఎవరిని మేము దోచుకోలేదు, అయినా మాకేమొచ్చాయి? నిందలు వచ్చాయి. మా కష్టాలు మేము వెళ్ళిపోతుంటే మమ్మల్ని నిందిస్తున్నారు. దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకుంటున్నాము, దూషింపబడి తిరిగి బతిమాలుతున్నాము. తిట్లు తినేది మేము మళ్ళీ తిరిగి వాళ్ళ బతిమాలుతాము. మురికిగాను పెంటగాను లోకంలో ఎవరో మమ్మల్ని ఎన్నిక చేయలేదు. ఆయనతో పాటు గవిని వెలుపటికి వెళ్ళిపోయింది మా బతుకు. పరలోకంలో మీ భాగ్యము గొప్పది. ఎందుకమ్మా తెర ముందు ఈ జీవితాలు చూస్తారు, తెర వెనుక జీవితం మీద గురిపెట్టి నడవండి. అందుకే ఇలాగ దేవుని ఆత్మతో నింపబడి జీవించు వారికి విరోధంగా ఎవరైనా చేస్తే, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినవాడిని. ఈ కృప ఈ దయ నువ్వు తోసివేసుకోకుండా ఇలాగూ బ్రతకడానికి నీ జీవితాన్ని అప్పగించుకో. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. ఎవరికి క్షమాపణ ఉండదు. దానికి ముందు లోకోత్సవార్త 12 చదవండి. 10 లోక 12:10 చదివి తర్వాత హెబ్రీ 10:26 చదవండి. ఏం రాయబడతా ఉందో, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా ఒక మాట పలికితే వారికి క్షమాపణ ఉంటుంది. యేసయ్యనంత చిత్రవద చేసినా క్షమించు అంటే తండ్రి ఆలకించాడు, క్షమించేశాడు. యేసు ప్రభువారు ఎంత బాధ పెట్టినా నీకు క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మను దూషిస్తే వారికి క్షమాపణే లేదట. ఈ యుగమందైనా రాబో యుగమందైనా క్షమాపణ ఉండదట. కాబట్టి దేవుని ఆత్మను దుఃఖ పెట్టకు. ఎక్కడుంది దేవుని ఆత్మ అంటే నీ సహోదరులోనే నివసిస్తుంది. మరి వాడిని ఎందుకు దుఃఖ పెడతావు నిర్నిమిత్తంగా? చెప్పు ఒకసారి. ఇప్పుడు చదవండి 10:26 హెబ్రీ. అమ్మా, మనము సత్యమును గూర్చి తెలుసు. ఈ మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇవి మనకు తెలుసు. సత్యము గూర్చి అనుభవ జ్ఞానము పొందిన పిమ్మట ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ఇంకా నువ్వు పాపము చేస్తే పాపమునకు ఇక బలి ఉండదు, ఇక మరి దానికి క్షమాపణ ఉండదు. కానీ న్యాయపు తీర్పుకు భయముతో ఎదురు చూచుట, విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని. ఎటువంటి అగ్ని? తీక్షణమైన అగ్ని. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనకి ఉంటుంది. అందుకే మన పితరులు మాదిరి చేసి చూపించాలి. స్టెఫను రాళ్ళతో కొడితే ఏమన్నాడు? 7వ అధ్యాయంలో, యేసు ప్రభువా ఈ దోషము వారి మీద మోపకు. 7:20 ఆ మాట వ్రాసి ఉంది. అపోస్తల కార్యాలు. వాళ్ళు అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క తండ్రి కుడిపార్శ్వన కూర్చుంటూ నేను చూస్తున్నాను అని చెప్పినప్పుడు ఆకాశం వైపు చూస్తే వాళ్ళకి కనబడుతుందా? మిగతా వాళ్ళందరికీ. స్టెఫను చూశాడు, ఆ సింహాసనం ఎదురు నిలబడ్డాడు ప్రభు. నాయనా నీకు సెలవు అయిపోతుంది, రాళ్ళతో కొట్టేస్తాను, నా దగ్గరికి వచ్చి బాధపడకు, కన్నీరు పెట్టుకురా. స్టెఫను ప్రభు కొరకు హతసాక్షి అయితే యేసు ప్రభు వారు లేచి నిలబడి ఆహ్వానం పలుకుతున్నారు అక్కడి నుండి. యేసు ప్రభువా ఈ దోషం వారి మీద మోపకు.
ఈనాడు నీ జీవితం ఇలాగ మారకపోతే క్రీస్తు శిలువను నీవు వ్యర్థపరుచుచున్నావు. ఆలోచించు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అందుకే వాళ్ళ బోధల్లోన వారి ప్రవర్తనలోనూ కూడా క్రీస్తు ఉపదేశము సారము వాళ్ళు కలిగి ఉన్నారా లేదా? ఇప్పుడు సంఘముగా ఆ శరీరములో అంగముగా మరి నీవు ఎలాగున్నావు? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, కాబట్టి మన జీవితాలు దేవునికి అప్పగించుకుంటాం. ప్రభువా, నేను ఒక తీర్మానం చేసుకుంటాను. 2:21 గలతీ అంటాడు. 21లోనా 22లోనా? చదువు. 21 నుండి చదువు. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అంటాను. చూసారా? ఆయన కృపను అర్థము లేనిదిగా మార్చను, దేవుని కృపను నిరర్ధకంగా చెయ్యను. నాకు ఇవన్నీ ఈ దినాల్లో ఇటువంటి జీవితం కొరకు నా జీవితాన్ని నేను అప్పగించుకుంటాను తీర్మానం చేస్తే పరలోకంలో దేవుడు ఆనందిస్తాడు. దేవదూతలు ఈ కార్యాన్ని తొంగి చూస్తారు. ఎంత గొప్ప తీర్మానం! నా కుమారుడు నా కుమార్తె ఎంత గొప్ప తీర్మానం చేశారు అనుకుంటా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ రీతిగా దేవునికి మన జీవితాలు అప్పగించుకోవాలి. శిలువలో 2వ మాట చదవండి. మనము లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. యేసుప్రభువారు శిలువలో వేయబడినటువంటి ఆ 2 దొంగలు ఉన్నారు కదా, ఒక వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చే అభయము. చదవమ్మా. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎంత గొప్ప ఆదరణ చూడండి. ఏ పాపి కూడా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే వాళ్ళు వదలడంటే. అందుకే చాలామంది బైబిల్ బాగా తెలిసిన పండితులు, అంటే ఆ పండితులు కాదు సుమి, ఇక్కడ మన విశ్వాసంలో కొంతమంది పండితులు జీవితం అంతా జీవించేసి దొంగోడికి మోక్షం ఇవ్వలేదు ఏంటి. కాబట్టి నేను కూడా చేసినవన్నీ చేసి చివరిలోనూ యేసుప్రభువా క్షమించి అంతాను చచ్చిపోయే ముందు హిందువులకు కూడా ఒక ఇది ఉన్నది. చచ్చిపోయే ముందు తాత దగ్గరికి వెళ్ళి ఇదేట్రా అన్నాడట. ఆడు దేవుని పేరు చెప్పుకుంటాడట ముసలాయన. అంటే ఒక చేకు తడప తీసుకొని ఇదేట్రా అంటే ఏం చెప్తాడు, ఫీసు అన్నాడట. అంతేగాని ఆ దేవుడి పేరులో సగమైనా చెబుతాడు అని అనుకుంటే అది రాలేదట. చివరికి ఆడికి ఇదేట్రా వినపడదు పేరు చెప్పిదమంతే. ఎన్ని ప్రయత్నాలు చేస్తే నారా అంటాడు అనుకొని, అంటే కొన్ని సగమైన దేవుడి పేరులో సగమైన వస్తుంది అనుకొని ఇదేంటంటే నారా అంటే ఎలాగో వినపడదు, పీసు అన్నాడట. అర్థమైందా? నారాయణుడు తలెత్తాడని చెప్పేసి ఆ చేరు తడప తీసుకొచ్చి ఇదేమిట్రా నాయనంటే పీసు అన్నాడు. కానీ నారాయణుడిలో సగమైన నారా అని కూడా అనలేదట. అంటే అది వాళ్ళ విశ్వాసం. అవునా కదా? అలాగే చెప్పించాలా, దేవుడి పేరు చెప్పించాలంటే ఆ సత్యకాలంలో కనీసం నార కూడా అనుకుంటా పీస్ అని తెచ్చాడట. చివరికి వెళ్ళి ఏదో చేస్తామని కాదు, జీవితం అంతా వ్యర్థం చేసుకోకూడదు. అందుకే ఏడ్చాడు. సామెతల గ్రంథంలో నేను ఈ దుష్టత్వానికి అలవాట్లకి వీటన్నిటికీ నేను మరి ఎడమైనా కొంచెమే తప్పించబడ్డాను అని అంటున్నాడు. 5వ అధ్యాయమా 12వ వచనము. అయ్యో ఉపదేశము నేను ఎలాగ తోసేసాను చూడండి. హృదయం గద్దించింది, తీర్మానం చేసుకోమన్నది. ఆ హృదయ గద్దింపు నేను తృణీకరించాను. నా బోధకుల మాటలు నేను వినలేదు, నా ఉపదేశకులకు నేను చెవి ఒగ్గలేదు. సమాజ సంఘాల మధ్య నేను మధ్యలో ఉన్నా సరే
ప్రతి విధమైన దుష్టత్వమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు. ఇతను బెస్టే మన మీద, చాలా బెస్ట్, ఇంకా మూలుగుతున్నాడు. ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమైంది. మనం పూర్తిగా లోబడతాం, కానీ అప్పుడు అతను ఏడుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి ఎంత గొప్ప ఆదరణ శిలువ మీద ఉన్నటువంటి దొంగకి. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రాజ్యంలో, ఈ లోకంలో బ్రతకడానికి ఎన్నెన్నో దౌర్జన్యాలు, హత్యలు, దోచుకోవడాలు, ఎందరిని ఉసూరు మనిపించానో తెలియదు, ఎందరిని ఏడిపించానో తెలియదు, ఎన్ని గృహాలు దోచేశానో తెలియదు. చమత్కారంగా కొందరు బోధకులు ఏమన్నారంటే, ఈడు దొంగ చివరికి యేసుప్రభు మనసు కూడా దొంగిలించాడని చెప్పారు. ఏమన్నారు? చమత్కారంగా, ఈడు దొంగ చివరికి యేసుప్రభు మనసు కూడా కొట్టేశాడు, పరలోకం కొట్టేశాడు అని చెప్పేసి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నేడు నాతో పాటు నీవు పరదైసులో ఉంటావు అని ప్రభు చెప్పినటువంటి మాట. తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే నాన్న ఏం చేశాడు? అన్నీ పోగొట్టేసినంత ఇంట్లో చేర్చుకున్నాడు. చేర్చుకునేది కాక కొత్త డ్రెస్సు, ఉంగరము, చెప్పులు. నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యత లేదు, నీ దాసుల్లో ఒకరిగా ఉంటానంటే కొడుకు వచ్చాడు అని పెద్ద పార్టీ చేశాడు. చూసారా? అలాగే తప్పిపోయిన గొర్రె కొరకు, కుమారుని కొరకు మనం వింటాం. ప్రియమైన దేవుని పిల్ల, యోబు గ్రంథం అక్కడ చూసినప్పుడు దేవుడు మానవుడి హృదయాన్ని ఎరిగినవాడు కనుక ఎలాగూ అటువంటి నష్టపోయి చివరి స్టేజ్కి వెళ్ళిపోయిన వారిని తీసుకురావాలని ఆయన ఉపదేశం ఇస్తాడో 27వ వచనము చదువుతాము. చదవండి. 33 యోబు గ్రంథం 23 నుండి చదవండి. నరులకు యుక్తమైనది ఏదో అది వారికి తెలియచెప్పడానికి వేలాది దూతలలో ఘనుడైన ఒకడు మధ్యవర్తి ఉంటే మధ్యవర్తి ద్వారా కరుణించబడతాం. దేవునికి మనకి మధ్యవర్తి యేసుప్రభువేనా? దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు అనే నరుడు. చూసారా? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ మధ్యవర్తి ద్వారా ఈ పాపి కరుణించబడతాడు. మెట్లు ఉన్నాయి, పాతాళానికి దిగి వెళ్లకుండా విడిపించును. ప్రాయశ్చిత్తం నాకు దొరికినని వాడు సెలవిస్తాడు. వాని మాంసం బాలుడు మాంసం కంటే ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు ఈ పాపం వల్ల పోగొట్టుకుని ఈ స్థితి అంతా కూడా మార్పు చెందిన తర్వాత మళ్ళీ అతనికి ఇవ్వబడుతుంది ధన్యకరమైన జీవితం. 27 చదవమ్మా. మనుషులు ఎదుట ఆనందపడి ఒక మాట చెప్తాడు. వ్యర్థమైన దాన్ని వ్యత్యాసపరిచి పాపము చేశాను కానీ దానికి రావలసిన ఫలము నాకు చెయ్యబడలేదు, ఎందుకంటే నా శిక్ష ఆయన భరించాడు. ఈ దొంగకి ఇప్పుడు పరలోకం అంతా ఎవరు భరించారు? అది ప్రియమైనటువంటి దేవుడు. కీర్తనల గ్రంథం అక్కడ 32వ అధ్యాయం 5వ వచనం చదివేయండి. కీర్తన 32 5వ వచనం. కప్పుకొనక ఒప్పుకోవాలనుకున్నాను, నీవు నా పాపమును పాప దోషమును పరిహరించేశావు. చూసారా? ఆ దొంగ ఆ చివరి క్షణంలో ఒక్క మాట పలికితే నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. కాబట్టి ప్రభునామము ఎంత గొప్ప ఆదరణ నామము. ఆయన నా యొద్దకు వచ్చువాన్ని ఎంత మాత్రము
త్రోసివేయని చెప్పిన మాట ఎంత వాస్తవము. పాపిని దేవుడు త్రోసేస్తాడా? కాబట్టి చేర్చుకుంటాడు. తర్వాత 3వ మాట, తల్లితో పలికిన మాట 19వ అధ్యాయం 26వ వచనం యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. కుమారుడితో తల్లితో మాట్లాడే మాటలు అవన్నీ పూర్తి చదవండి అన్న. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచుండు చూచి, నీ కుమారుడు, నీ కొడుకు ఇక నుండి ఇదిగో అమ్మా యోహానే అని శిష్యుడికి చెప్తాడు. చదువు. శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పి తన బాధ్యతను అప్పగించాడు. ఇంతవరకు పనిచేసి వారిని పెంచి అవసరాలు తీర్చి ఇప్పుడు తాను వెళ్ళిపోతున్నప్పుడు తల్లిని ఎవరు చూస్తారు? యేసుప్రభు వారి చెల్లెలు సిలువ దగ్గరికి వచ్చినట్టు బైబిల్లో రాయబడిందా? యేసుప్రభు సహోదరుడు సిలువ దగ్గరికి వచ్చినట్టు బైబిల్లో రాయబడిందా? ఆ స్త్రీలు వచ్చారు, ఇంటి వారు ఎవరు రాలేదు. ఇక ఈవిడిని కూడా ఎవరు పట్టించుకోరు, అమ్మని ఎవరు పట్టించుకోరు. ఆ సిలువ దగ్గర సహోదరులు వచ్చారంటే రాలేదు, సహోదరులు వచ్చారంటే రాలేదు. మరియమ్మ యోసేపులకు పిల్లలు ఉన్నారని బైబిల్ చెప్తే మరియమ్మకు పిల్లలైతే పాపం అన్నట్టు కొందరు మాట్లాడతారు. పాపం ఎలాగవుతుంది? యేసుప్రభువారు దైవ కుమారుడు, యోసేపుకి తెలుసు. యోసేపు వదిలేయాలనుకుంటే దేవదూత వచ్చి చెప్తాడు. తర్వాత యోసేపు మరియమ్మలు పుట్టిన పిల్లలు యేసుప్రభువారిని తృణీకరించారు. కాబట్టి ఇప్పుడు తల్లిని చూడరు. ఆ బాధ్యత తాను ప్రేమించిన శిష్యుడు. అందరికంటే యోహాన్ అంటే యేసుప్రభువారికి ప్రేమ. అందరు శిష్యులు హతసాక్షులై చచ్చిపోయారు. యోహానికి రొమ్మున ఆనుకున్నాడట, చిన్నోడు అందరికంటే. ఏమైతే ప్రభు గుండె మీద తలబెట్టేశాడు. అంత ప్రేమ యోహాన్ అంటే. ఆ యోహాను మరుగుతున్న ఆయిల్లో వేసిస్తే ఏం అవలే. పెద్ద బాణల్లో నూనె మరిగించి ఆ నూనెలో దించితే యోహానికి ఏటవలే. అది ఆశ్చర్యపోయి ఈ భక్తులను మనం ఎందుకు చంపాలరా నాయన మన చేతులతో, అల్లా ద్వీపానికి పంపించిస్తే, పద్మాసు ద్వీపానికి పంపించితే ఆ చెరువులో ఉన్న చేపలతోటి అక్కడ ఉన్న ఖైదీలతో ఇతనే మాట్లాడుకుంటాడు. లేకపోతే ఊరికంటే చాలు యేసుప్రభు నీ కొరకు నా కొరకు మరణించాడు, మరణించి తిరిగి లేచాడని ఎప్పుడు చెప్పుకొని ఉంటాడు, ఇతను పట్టుకొని అక్కడికి పంపించండి. నూనెలో ఎత్తే సవలేదంటే అయితే పద్మాస్ ద్వీపానికి ఆ ఖైదీలతో పంపించండి. అక్కడ పంపిస్తే దేవుడు ఆ శిక్షను ఎలా వాడుకున్నాడు? రాబో ప్రకటన గ్రంథం రాయడానికి దర్శనమిచ్చి రాయించాడు. చూసారా? నువ్వు జైల్లో ఉన్నా భయపడకు. ఎందుకు పంపించాడో దేవుడు. సమృద్ధిలోనే ఎప్పుడు నీవు ఉండవు, శ్రమల కాలం కూడా నీకు ఉంటుంది. ఎందుకు ఉంచాడో నీకు తెలీదు, నీ మేలు కొరకే. ప్రతి నీ జీవితంలో జరిగిన సంఘటన నీ మేలు కొరకు వస్తుంది, అది జ్ఞాపకం చేసుకో. నీ కీడు వెనుక, పొందే కీడులు వెనుక మేలులు కూడా ఉంటాయి, మేలుకై ఉద్దేశిస్తాడు. యోసేపుని అమ్మేశారు వాళ్ళు. అమ్మేసిన తర్వాత కరువు వచ్చింది. వాళ్ళు కొండకెళ్ళినప్పుడు యోసేపు ఉండబట్టి వాళ్ళకి ధాన్యం ఇచ్చాడు. మిగిలిన కరువు కాలం అంతా ఉంది కాబట్టి తండ్రిని వాళ్ళందరినీ ఐగుప్తుకి తీసుకొచ్చి పోషించాడు. అది దేవుడి సంకల్పం. మీరు కీడు కొరకు చేశారు కానీ దేవుడు మేలుకే ఇది చేశాడు. మన జీవితంలో వచ్చిన ప్రతి కీడులు మేలులుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఈ బాధ్యత, తల్లి పట్ల బాధ్యత. నీ తల్లి ముదుగు దినమందు ఆమెని విడిచిపెట్టకు, నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిని మనము ఆ బాధ్యత, కుమారుడు తాను సిలువలో మరణిస్తూ కూడా ఆయన ఆ బాధ్యత అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి మన జీవితంలో ఈ బాధ్యత మనం చేయాలి. సామెతలు నేను చెప్పిన మాట 23లో ఉంది. అది సరే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చదివియండి. ఆ మాట చదివేసి మనము
సహోదరుడును నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. ఎవరు? యేసుప్రభువారు నీ సహోదరుడు, నీ తల్లి, సోదరులు చవతలు నిలబడినట్టు ఎవరు నా తల్లి అని అన్నాడు ప్రభు. ఎవరు నా మాట విని ఆ ప్రకారం చేస్తున్నారో నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అంటే తల్లిదండ్రుల కంటే ఆయన వాక్యం వినేవారిని ఆయన ఎక్కువ చేశారు. ఆయన చిత్తం చేయాలి. ఇప్పుడు యేసుప్రభువారు అప్పగించిన బాధ్యత యోహాను తీసుకున్నాడు. యోహాను ఎఫెసుకి వెళ్ళిన తర్వాత, అక్కడ ఉన్న తర్వాత తల్లిని కూడా తీసుకుని వెళ్ళిన తర్వాత మరియమ్మ గారు అక్కడే చనిపోయి సమాధి చేయబడ్డారు ఎఫెసులో అని చరిత్ర చెప్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తాను లేకపోయినా తన బాధ్యత శిష్యునికి అప్పగించి చేశాడు. 4వది, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు. మత్తయి సువార్త 27:46 రాసి ఉంది. అంటే ఈ 4 అధ్యాయాల్లో ఈ మాటలన్నీ తీసుకొస్తే ఈ 7 మాటలు అవుతాయి. మత్తయి సువార్తలో అన్నీ చెప్పి లేదు, మార్కు సువార్తలో 7 మాటలు రాసి లేవు, అలాగే లోకా యోహాన్లో కూడా లేవు. ఈ 4 సువార్తికులు కూడా యేసుప్రభువారు శిలువ మీద పలికినటువంటి ఆ మాటలు రాసినప్పుడు అవన్నీ క్రోడీకరిస్తే ఓహో యేసుప్రభువారు శిలువలో ఆఖరి మాటలుగా ఈ 7 మాటలు చెప్పారు అని మనకు అర్థమవుతుంది. 27:46 మత్తయి సువార్తలో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు. ఎంతో వేదన. అంటే ఎన్ని అనుభవించినా లేదు, కానీ తండ్రితో వేరవడం అంటే అంత వేదన. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తండ్రితో వేరవడం అంటే అంత వేదన. మన సేవకులు ఒక ఆయన చెప్పారు, ఆ మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, మీరు గమనించండి. మొదట తండ్రి వీరేమి చేయుచున్నారని తండ్రిని అడిగాడు. ఆఖరిగా 7వ వచనంలో, అంటే ఈ 7వ మాటగా తండ్రి నా చేతిని నీ ఆత్మకు అప్పగిస్తానని చెప్పారు. ఈ 7 మాటల మధ్యలో ఉన్నటువంటి 4వ వచనము నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని చెప్పాడు. చూడండి, శ్రమలలో ప్రారంభంలో ఆ శిలువ మీద 6 గంటల యాతన పడుతున్నాడు. మొదటి మాట తండ్రిని, మధ్య మాట తండ్రిని, చివరి మాట తండ్రిని సంబోధించాడు. శ్రమ ముందు మనం తండ్రి అంటాం, శ్రమలోనూ కూడా తండ్రి అనాల. శ్రమలు ముగింపు చేసి కూడా తండ్రికి మహిమ తేవాలి. చూసారా, మన జీవితంలో ఈ 3 సార్లు తండ్రిని మనము ప్రశంసించము. శ్రమ వచ్చినప్పుడు తండ్రి 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 ప్రార్థనకి వెళ్తే సంఘం ఏంటి నాకు హెల్ప్ చేశారు, సేవకుడు ఏంటి నాకు చేశారు, దేవుడు ఏంటి చేశారు, అంత మనం చివరికి బాంబు అప్పుడు పేలిపోద్ది. సేవకుడి మీద వేసిన పర్లేదు, సంఘం మీద వేసిన పర్లేదు, ఇంకా దేవుడి మీద కూడా వేసేసరికి గొప్ప కూలిపోతారు అనమాట చివరికి. అర్థమైందా? కానీ యేసుప్రభువారు ఎంత మాదిరి. ఏమంటున్నాడు? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావనే వేదన పొందాడు. మార్కు సువార్త 15:34 చదవండి. మార్కు సువార్త 15:34. 4వ గంటకి మనం విడిచిపెట్టేద్దాం. రైట్, లైట్లు వేసుకోండి బాబు. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు ఆ మాటకు అర్థం ఇది, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు. అది ప్రియమైనటువంటి దేవుని పిల్లలు. మార్కు సువార్త 15:34 చదవండి. ఆయన వేదన, ఎంత వేదన ఆయన అనుభవించాడు నీ కొరకు నా కొరకు. చదవండి 15:34. చదువమ్మ, పర్లేదు, అదే చదువు. సబక్తాని కాబట్టి లోకా సువార్తలో యోహాను సువార్తలో ఈ మాటలు రాయబడ్డాయి. హెబ్రీ 5:7 ఇందాక చెప్పాను నేను.
ఇందాక మీకు చదివారు కదా, శరీరధారి అయ్యున్న దినాలతో మహారోదనతో కన్నీళ్లతో తను మరణం నుండి విడిపించగలవానికి యాచనలు చేసి. 22 కీర్తనల గ్రంథం 1వ వచనం చదివేయండి. అక్కడ ముందుగానే ప్రవచన రూపంగా ఈ మాట వ్రాయబడి ఉన్నది. అక్కడ కూడా నాదు దేవా నాదు దేవా నన్నెలా వీడనాడితివయ్యా, నాదు దేవా నాదు దేవా నన్నెలా వీడనాడితివయ్యా, నన్ను రక్షింపక తగ్వని, నన్ను రక్షింపక తగ్వని, వినక నీవేళ దూరమున్నావు, వినక నీవేళ దూరమున్నావు, నాదు దేవా నాదు దేవా నన్నెలా వీడనాడితివయ్యా, నాదు దేవా నాదు దేవా నన్నెలా వీడనాడితివయ్యా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నన్ను ఎందుకు ఆ మొదటి వచనంలో చదివితే అక్కడ ముందుగా రాయబడ్డది, చదవమ్మా. నన్ను రక్షింపకుండా నా గోల నా ఘోష నా ఆర్తధ్వని వినక ఎందుకు దూరముగా ఉన్నావు? పగలు నీకు మొరపెట్టాను, రాత్రి కూడా నేను మౌనంగా ఉండలేదు, అయినా ఉత్తరం ఇవ్వకున్నాను. చూసారా? ఇప్పుడు చాలా చాలా గుర్తు వస్తాయి నాకు అవన్నీ చెప్పాలంటే. పరిశుద్ధులు ప్రార్థనలు మనం ఏమనుకుంటామంటే వినబడలేదు అనుకుంటాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మన ప్రార్థనలన్నీ ధూపముతో పాటు ఆయన సన్నిధికి వెళ్తాయట. ఆయన అనుకూల సమయమందు నీ మొర వింటాడు, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షణ కొరకు తక్షణమే వింటాడు. మిగిలిన వాటి కొరకు ఎందుకమ్మా తర్వాత ఇస్తాను రా ఊరుకోరంటే అని ఉపవాసం చేస్తారు. ఇప్పుడు వద్దు తల్లి సిక్కుపోతుంది, నిమ్మరసం పుచ్చుకొని అమ్మ బిర్యానీ చేసినట్టు కొంత తిను అని అంటే లేదు ఇచ్చినంత వరకు అంటాం. మరి అనుకూల సమయం, రక్షణకి ఇదే అనుకూల సమయం. మిగిలిన వాటికి దేవుడు తన సమయంలో ఇస్తాడు. దేవుడు అంతవరకు చూడాలి. మనము మానవ తలంపుతో ఇవన్నీ మనం చూస్తాం. కాబట్టి దేవుడు యేసు ప్రభువారి ప్రార్థన వినలేదనా? ప్రియమైన, నీ నా మొర వినాలంటే ఆయన రక్షిస్తే నీకు నాకు ఎలాగా? వేదనే మిగులుతుంది. యేసు ప్రభువుని శిలువ మరణం లేకుండా చేస్తే మనకు వేదనే. ఆ వేదనకి ఆయన అప్పగిస్తేనే మనకి తృప్తి. తర్వాత మాట, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు ప్రభువు. అంటే ఎంత తీరని దప్పి, తృష్ణగొన్నది నా ప్రాణం. అదే అంటాడు. నిజమైన ఆశ దేవుని మీద ఎవరికి ఉంటుందంటే, భక్తుడు అంటాడు, ఆసాపు కీర్తనలో రాస్తాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటాడు. నీటి కొరకు తృష్ణ, అంత అవసరత అన్నమాట. కాబట్టి ప్రభువు వాళ్ళు ఏం చేశారు? ప్రభువుకి అలాగ అంటున్నప్పుడు చేదు కలిపిన ద్రాక్షరసం అందించారు. దాహం వేసినప్పుడు చేదు తగిలితే మరింత వారికి వేదనగా ఉంటుంది. వారు చేదు కలిపిన ద్రాక్షరసము, దాన్ని చిరక అని పేరు పెట్టి ఇచ్చారు. యోహాను సువార్త 19:30లో ఉంది. కీర్తన 69:21 చదవండి. ఇది మీరు చదవక్కర్లేదు. 69:21 ప్రవచనము నెరవేరింది ఇక్కడ. వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు నెరవేరింది.
ప్రియమైన దేవుని పిల్లారా, 19:30 యోహాను సువార్తలో మాట రాసింది, మీరు చదవక్కర్లేదు. న్యాయాధిపతులు ఒక భాగము చూసుకొని మనము వెళ్ళిపోదాం. 15వ అధ్యాయము అక్కడ 18వ వచనం. దేవుడు ఆనాడు న్యాయాధిపతులు ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు వారు మరి దేవుని విషయంలో తప్పిపోయినప్పుడల్లా శత్రువుల చేతికి అప్పగించేవాడు. వాళ్ళు మొరపెట్టినప్పుడు శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించేవాడు. వారికి ఇందాక మన పిల్లలు పాడినట్టుగా బలిబలే సంసోను, బలమైన సంసోన్ని వాళ్ళకి అప్పుడు న్యాయాధిపతిగా ఇస్తే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షించడానికి వస్తే ఆయన ఏం చేశాడు? లేనిపోయిన శరీర క్రియల్లో చిక్కుకున్నాడు. అప్పుడేమైంది? వారు తాను చివరిసారిగా కాకుండా మరి అతను ఫిలిస్తీన్కి అప్పగించబడినప్పుడు ఆ యొక్క దవడ ఎముక తీసుకొని, దవడ ఎముక తీసుకొని 1000 మందిని కొట్టి 2 కుప్పలేస్తాడు. అంత బలవంతుడు. వాళ్ళ ఆయుధాలతో వస్తే అతనికి దగ్గర ఏది ఉండదు. చచ్చిపోయిన గాడి దవడ ఎముక దొరికిందట పక్కన ఎక్కడ ఉంటే, అది పట్టుకుని ఆ దవడ ఎముకతో కొట్టి 2 కుప్పలు చేసి పడేశాడు. అది అయిన తర్వాత గొప్ప దాహం వేసినప్పుడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. దాహానికి చచ్చిపోతాను అంటాడు సంసోను. దేవా, నీ దాసుని వల్ల ఇంత రక్షణ ఇశ్రాయేలు కలుగు చేశావు కదా, శత్రువులు ఎంతమందిని ఓడించాను కదా, ఇప్పుడు నేను దప్పి చేత చచ్చిపోతాను. అదే వచ్చినమన్నమాట. అక్కడ చదవండి 18, 15, 18 న్యాయాధిపతులు. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీ సేవకుని చేతి వలన ఎంత గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడాలా. అందుకే ఈ అవమానం భరించుకోలేకే సౌలు తన కత్తి మీద తాను పడిపోయాడు. సున్నత పొందని వారు వచ్చి నన్ను చంపుతారేటని ఆ చేతిలో చేస్తే అది అవమానం. వాళ్ళ కత్తి మీద ఆలయం పడిపోయి ఆత్మాభిమానంతో చచ్చిపోతారు. సున్నతి లేని వారి చేతిలో చావరాలు. సున్నతి లేని వారికి నా ప్రాణం అప్పగించకు, అలాగా యూదులకు ఉంటుంది. కాబట్టి ఇంత సహాయం చేశావు నాకు, ఈ దప్పికి చేత చచ్చిపోతానంటే అక్కడ లేహిలో గోతిని చీలిస్తే అక్కడ ఏమవుతుంది? నీరు ఉబికి వస్తుంది. అది తాగిన తర్వాత తెప్పరిల్లుతాడు. ఆ యాదాము బండ సందులోకి పారిపోతాడా? తర్వాత అక్కడేదో రాజు కింద తర్వాత సరేలే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆ రీతిగా సమరయ స్త్రీ దాహము తీర్చాడు. సర్వ సృష్టికర్త దాహము కొన్నాడు, దప్పి కొన్నాడు. కానీ అతనికి దాహము తీర్చబడలే. చేదు కలిపిన నీరు ఆయనకి ఇచ్చారు. ఆయన తృష్ణ అంటే మీకు తెలియని ఆహారం నాకుంది అంటాడు. నా ఆహారము పానం ఏమిటంటే నా తండ్రి చిత్తము చేయడము, దాన్ని తుదముట్టించడమే నాకు ఆహారము, నాకు పానం. తండ్రి చెప్పింది చేసిస్తే అదే నాకు తృప్తి. కాబట్టి తర్వాత మనం చూస్తే సమాప్తమైందని చెప్పారు యేసు ప్రభువారు. 19:30 అక్కడ యోహాను సువార్తలో ఉంది. మరి యేసు ప్రభువారు తండ్రి చిత్తం అంతా చేసి ముగించాడు. తనకు అప్పగించబడిన పని ముగించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదివాడు. యోహాను సువార్త 17:4. ఇది చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను. ఆ పిల్లలు ఇచ్చేయండి అంటే సగం చేస్తారు. పిల్లలు ఇచ్చేయండి రా అన్నాను అనుకో, అది సగం చేస్తే ఎలాగుంటుంది? మిగిలిదంతే తర్వాత చూసుకోవచ్చులే అన్నారు అనుకో, ఎలాగుంటుంది? ఏదైనా ఒకటి నడిపించడానికి ఒక నాయకుడు ఉంటాడు. నాయకుడు ఆలోచన ఒకటి ఉంటుంది. ఆ ఆలోచన జరిగించే అమలుపరిచేవారు కావాలి. నాయకుడు చెప్పింది అమలుపరచకపోతే నాయకుడికి వెంటనే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందో వారికి తెలియదు. అది జరిగించకపోతే వెంటనే కోపం వస్తుంది. యేసుప్రభువారు తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి పని సంపూర్ణంగా చేసి భూమి మీద నిన్ను నేను
మహిమపరిచితిని. అందుకే కుమారుడిని తండ్రి మహిమపరిచాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆ రీతిగా దానియేలు గ్రంథము మనము జకరియా చదివాడు. మరి దానియేలులోకి వెళ్తే మళ్ళా ఎక్కువ అవుతుంది. జకరియా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం, 13:7. నా గొర్రెల కాపరి మీద నా సహకారి మీద పడుము. కాబట్టి చూసారా, ఖడ్గము, దేవుని ఖడ్గము పాపి మీదకి రావలసిన ఖడ్గం ఎవరి మీద పడ్డది? నా సహకారి మీద, నా గొర్రెల కాపరి మీద, ప్రభువు మీదే పడ్డది. అయితే ప్రభువు అక్కడ సమాప్తమైందని చెప్పిన మాట వాటమి కేక కాదు, అదే విజయ ధ్వని, విజయంతో పలికిన మాట. సమాప్తమైందంటే నీ శాపం లేదు, మరణం ఇక లేదు, శిక్ష ఇక లేదు. అది విజయమా అపజయమా? విజయ కేకది. సమాప్తమైనది అంటే నీవు నాకు ఇచ్చిన పని ముగించాను తండ్రి, మన సంకల్పం నెరవేరిపోయింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తరువాత 7వ వచనముగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగు. అక్కడే ఉంటుంది, ఆ కిందనే మీరు చదివితే ఉంటుంది. లేకపోతే లోకా సువార్త 23:46లో కూడా రాసి ఉంటుంది. చివరికి అంతా ముగించి తన ఆత్మను తండ్రికి అప్పగించేస్తున్నాడు. చూడండి, చాలా విలువైంది ఇది. నీ ఆస్తి నీ పిల్లలకి అప్పగించేస్తావు, ఎవరెవరికి ఇవ్వవలసిందంత ఇచ్చేస్తావు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన నీ దేవునికి నిర్దోషంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా తిరిగి నీ ఆత్మనే నువ్వు ఇవ్వకపోతే, నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? ఒక లోకమంతా సంపాదించి తన ఆత్మను, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏ ప్రయోజనం ఉండదు. ఇదంతా ఏంటంటే ఆత్మ నిత్య జీవంలో తండ్రితో ఉండునట్లుగా, దేవునితో ఉండునట్లుగా. యేసు ప్రభువారు మనకు మాదిరి. యేసు ప్రభువారిని చిన్నప్పటి నుండి చంపచూశారు, బాలుడై ఉన్నప్పుడు చంపచూశారు, యవన కాలంలో ఆయన ఉపదేశం చేస్తున్నప్పుడు ఆయన్ని చంపచూశారు. సాతాను ఎన్నో ప్రేరేపణలు బట్టి చంపచూసేది. శాస్త్రులు పరిచయం కొండ మీద నుండి కిందకి తీసేయాలని చంపచూశారు. అయితే ప్రభు ముందుగా ఖచ్చితంగా చెప్పాడు, నేడు రేపు మనుష్య కుమారుడు బోధించబడుతూ వస్తాడు. యెరూషలేము వెలుపట మనుష్య కుమారుడు నశించుట వీలు పడదు. రాజులు వాళ్ళందరికీ ప్రభుత్వాలకి ఇచ్చాడు. మీరు నన్ను చంపలేరు యెరూషలేము వెలుపట. అది లేఖనాలు కాదు. యెరూషలేములో ఆయనకి నిలవబెట్టి తీర్పు విధించి గొల్గొతా కొండ వరకు తీసుకెళ్ళి ఆ కపాల స్థలము, శిరస్సు, కొండ శిరస్సు భాగాన్ని తీసుకెళ్ళి అక్కడ సిలువేయాలి. దేవుడు ఏం నిర్ణయించాడు అదే జరుగుతుంది. కాబట్టి ఆయన ప్రాణాన్ని తీసుకెళ్ళారు. అందుకే ఎన్నోసార్లు చంపాలనుకున్నారు. ఆయన పని పూర్తి చేసి చూడండి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి రెచ్చగొట్టే వారి మాటలకు రెచ్చిపోలేదు, దూషించిన వారికి దూషించలేదు, శపించిన వారికి శపించలేదు, బాధ పెట్టిన వారికి బాధ పెట్టలేదు. వీటన్నిటిలో ఒక పరిపూర్ణ జీవితం క్రీస్తులో తప్ప ఇంకెక్కడ చూడదు. అందుకే ఆయన మనం వెంబడించాలి, ఆయన మనం అనుసరించాలి. వీటన్నిటి వెనుక ఆత్మక కల్మషం లేకుండా చేసి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే మరి దీన్ని సమర్పణ అంటారనమాట. తిరిగి ఆ తండ్రికే తన ఆత్మను అప్పగించాడు. తన శిష్యులు, పిల్లలు కూడా అదే చేశారు. 7:59లో స్టెఫను అలాగే చేశాడు. పేతురు కూడా తన పత్రికలో రాస్తాడు, నమ్మకమైన సృష్టికర్త తన ఆత్మ అప్పగించుకోవాలని. 7:59 చదవండి, అపోస్తుల కార్యాలు. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనాయనా. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నా ఆత్మను చేర్చుకో. వాళ్ళు రాళ్ళతో పడుతుంటే ఈ దోషం వాళ్ళ మీదకి మాపొద్దు. అప్పుడైతే చచ్చిపోతాను కానీ ఒక్క తిట్టి చచ్చిపోతాను అనలే.
నా దగ్గరికి వచ్చి చచ్చిపోయి రా ఇసురు కొట్ట ఆడి ముఖం చెదగొట్టేసి చచ్చిపోతాను అనలే. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, మేము హై స్కూల్ చదువుకున్నప్పుడు. దొరలు వాళ్ళు. ఆ 2 గుంపుల తగాదాలు వాళ్ళ నాన్నని మొత్తం పళ్ళన్నీ ఊడిపోయినట్టు కొట్టారట. ఆ పళ్ళన్నీ రాలిపోయినట్ట, రక్తం గొక్కుతూ ముక్కు ఇదంతా రక్తం అయిపోతూ లేవలేక పడిపోయి అలా పడిపోయి ఉంటే ఆ శత్రువు కూడా ఇలాగ అటుండో నీటే ఇలాగేస్తే బలమంతా కూడగొట్టినాడు ముఖాన్ని ఒక్క పంచిచ్చి ఆడు పడిపోయి చచ్చిపోయాడు. ఆడి బలాన్నంతా కూడ తీసుకొని ఈ కాలెత్తి ఆ వచ్చిన శత్రువుకి ఒక్క తన్ను దాన్ని అటు పడిపోయి ప్రాణం వదిలాడట. అంతవరకు ఆ ప్రాణం ఉంది. పగ తీర్చుకున్నంతవరకు ఆ ప్రాణం ఉంది. ఎప్పుడు మేము 4th క్లాసులో 5th క్లాసులో విన్న సంగతులు అనమాట ఇవి. దొర మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, వాళ్ళ నాన్న చేసిన పని మా నాన్న ఇలా చనిపోయాడు అని చెప్పాడు ఆయన. కాబట్టి అవన్నీ ఇచ్చేసిన వేదనలు పొందిన ఆత్మను కాపాడుకున్నాడు. ఇది మనకి అంత మాదిరి. మనం కల్మషము కాకూడదు, దేవునికి దూరం కాకూడదు. ఈ సహనము, ఈ ఓర్పు తుదమట్టుకు మనము తీసుకొని వెళ్ళాలి. 49:15 కీర్తన ఒక నిరీక్షణ మాట అక్కడ ఉంటుంది. తరువాత నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు ప్రభువా. ఆ మాట మనం చెప్పగలగాలి. చదువమ్మా 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి నా ప్రాణమును విమోచించును. చూసారా, దేవుడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను విడిచిపెట్టడు. ఒకవేళ దోషం ఉంటే పాతాళానికి పోతాం. ఆ మరణం వరకు కూడా ఆ రీతిగా వారి జీవితాన్ని వాళ్ళు చక్కగా చేసుకున్నారు. ఎన్నో మాటలు ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ప్రభు ఆ రీతిగా మరి తన జీవితము ఆత్మను తండ్రికి అప్పగించేటటువంటి విధానం. ఆయన ఆత్మను మరి అప్పగించాడు. ఈ భూమి మీద ఎన్నో సంభవాలు జరిగాయి. అప్పుడు సాక్ష్యం ఇచ్చారు, ఇతను నిజముగా దేవుని కుమారుడు అన్నారు. మత్తయి సువార్త 27లో వ్రాయబడినటువంటి మాట అక్కడ మనము చూస్తాము. అక్కడ 50 ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత శతాధిపతి 54లో ఆయనతో కూడా యేసునందు కావలి ఉన్నవారు భూకంపము జరిగిన కార్యాలన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు, ఆయన నిజంగా దేవుని కుమారుడు, మనం ఇతను సిలువేసి చంపాం కానీ ఈయన ఎవరు అనుకున్నారా, దేవుని కుమారురా, ఏటి భూకంపం ఏంటి, ఈ జరుగుతున్న సంభవాలు ఏంటి, ఏమిటి చీకటి కమ్మీయడం ఏమిటి, ఈ జరుగుతున్న పరిస్థితి గమనిస్తున్నారు మీరు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పారు. పేతురు కూడా తన పత్రికలో రాశాడు. కాబట్టి విశ్వాసులమైన మనము కూడా నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మలు అప్పగించుకోవాలి. చదవండి 1 పేతురు పత్రిక 19వ వచనం. కాబట్టి చిత్త ప్రకారము బాధపడిన వారు వారి సత్ప్రవర్తన కాపాడుకోవాలి. బాధపడి మన ఆత్మకి విఘాతం కలిగినట్టుగా పరుషమైన మాట్లాడటము, వ్యవహరించడము చేయకూడదు. నమ్మకమైన సృష్టికర్తకు. మళ్ళా చదువమ్మా. దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన కలిగిన వారే నమ్మకమైన సృష్టికర్తకు. కాబట్టి మీరు కూడా ఏ కల్మషం లేకుండా తండ్రికి మీ ఆత్మను అప్పగించుకునే పనిలో మీ చివరి వరకు కూడా కలిగి ఉండాలి. క్రైస్తవ్యం ఒక మతమా? మతమైతే ఇవన్నీ ఎందుకు? ఇలాగ చేయి, అలాగ చేయి, అలాగ చేయి, అలాగ చేయి, ఇలాగ జీవించు, అలాగ జీవించు. క్రైస్తవ్యం మార్గం, పరలోక మార్గం, నేనే మార్గం అన్నారు ప్రభు. అర్థమైందా? కొందరు చేసే భక్తి ఆత్మీయ దృష్టితో చూస్తే ఈ అర్థం వస్తుంది అంటారు కానీ ఆత్మీయంగా ఉండరు. గుండు బదలు కొట్టరు అంటే కొబ్బరికాయ బదలు కొడతారు.
అవునా కదా? అంటే నువ్వేమైనా గుండె పగలగొట్టావంటే ఇది అంతరంగంలో జీవించవలసిన జీవితం కానీ బయటికి చూపించేది కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, యేసుప్రభువారు ఆ 7 మాటలు మరి శిలువ మీద పలికాడు. ఒక వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిత్వము క్రీస్తులోనే దాగి ఉన్నది. క్రీస్తును వెంబడిస్తేనే నీవు ఆయన వాడవు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆయన బోధ, ఆయన ఆచరణ, ఆయన తండ్రి చిత్తం చేసి ముగించే విధానము నువ్వు మాదిరిగా తీసుకొని, మనం మాదిరిగా తీసుకొని ఆ బాటలో మనం నడిచిపోవాలి. సాగిపోవాలి క్రీస్తేసులో, మోకరించండి. ఆగిపోవాలి లోకాశలు, సాగిపోవాలి క్రీస్తేసులో, యేసువైపు చూచు కడవరకు మనము ఓపికతో సాగిపోవాలి క్రీస్తేసులో, ఆగిపోవాలి లోక ఆశలు, సాగిపోవాలి క్రీస్తేసులో. మనదు పాపములను సిలువలో చాలునే, మనదు పాపములను సిలువలో చాలునే, మదిలో యేసునమ్ము